హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి వంట. మీరందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. ఇక్కడైతే చూడండి, మంచి రెసిపీ అయితే నేను మళ్ళీ మీ ముందుకైతే ఈ వీడియో ద్వారా తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఈ చేపలు చూడండి, ఈ చేపల పేరైతే ధూప్ చందన్ అంటారండి. వీటిని అయితే తలకాయ తోకలు శుభ్రంగా తీసేసి నీట్గా కడిగేసి మధ్యలలో ఇట్లాగా డాట్లు పెట్టేసి మరి ఇక్కడ ఈ ప్లేట్లు అయితే నేను వేసేసుకున్నాను. దీంట్లో తగినంత మరి సాల్ట్ తగినంత, పసుపు తగినంత, కారం అయితే వేసాను. అలాగే తగినంత ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలా పౌడర్ అయితే తగినంత వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక పావు స్పూన్ వేసాను. ఈ మసాలాలన్నీ కూడాను మరి వాటర్ వేయకుండానే, ఆల్రెడీ మనకి చేపల్లో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటరే సరిపోతుంది. వాటర్ వేయకుండానే నీట్గా కూడా ఇట్లాగా మనం ఒక్కొక్క చేపకి మరి రెండు వైపులు పట్టేటట్టుగా, లోపల కూడా పట్టేటట్టుగా నిదానంగా మనమైతే నీట్గా ఇట్లా అయితే మనము పూసేసుకోవాలండి. ఇలాగ పూసేసుకొని మనకి 20 మినిట్స్ దాకా అయితే మనమైతే పక్కన పెట్టుకోవాలండి. డీప్లైనా పెట్టుకోవచ్చు, లేదంటే మరి పక్కనైతే పెట్టుకోవచ్చు. ఎందుకనంటే కాస్త టైం మనం ఇస్తే మనకి చేపలకంతా కూడా మరి మసాలాలన్నీ కూడా పడుతుంది. ఫ్రై చేసినప్పుడు మనం తింటున్నప్పుడు చాలా రుచినైతే మనకైతే చేప మనకిస్తుందండి. అందుకని మనకి అంతా కూడా పట్టేటట్టుగా మంచిగా అయితే మనం పూసుకోవాలండి. ఇలాగైతే ఒక్కొక్క చేపకైతే ఇక్కడైతే నేను మొత్తం అయితే లోపల పట్టేటట్టుగా నీట్గా అయితే ఇక్కడ నేను పూసేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగా మీరు పూసేసుకోండి. మీరు తినే స్పైసీని బట్టి మీరు కారం కానీ సాల్ట్ కానీ మీరు వేసుకోండి. షుగర్ బీపీ ఉన్న వాళ్ళకైతే మరి అన్నీ కూడా మనకి కారము ఉప్పు తగ్గించుకోవాల్సి వస్తుంది కదండి. మరి అలాగే మీరు చూసుకొని మీ ఇంట్లో పర్సన్స్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మరి చాలా బాగా అయితే చేప మనకి టేస్ట్ వేస్తుందండి. చాలామంది ధూప్ చందతో కూడా కర్రీ అయితే చేస్తారు. ఇక్కడ నేను కర్రీ చేయకుండా నేనైతే ఇక్కడ మరి ఫ్రై అయితే చేస్తున్నానండి. ఫ్రై కూడా చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్రై చేసిన చేపలను ఎక్కువగా మనం తెచ్చుకొని తింటుంటాం కదండి. మరి వాటి కన్నా కూడా చాలా టేస్ట్ అయితే మనకి ఇస్తుంది. చూడండి, ఇట్లాగైతే మొత్తం పూసేసి అసలు నీట్గా ఇలా పూసేసిన చేపలను అయితే మూత పెట్టి ఒక 20 మినిట్స్ దాకా అయితే నేనైతే ఇక్కడ పెడుతున్నానండి. ఇక్కడ 20 మినిట్స్ అయిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇక స్టవ్ వెలిగించి ఆయిల్ కూడా నేను పోసేసి కొంచెం మరగబెట్టేసాను. ఆయిల్ కూడా మనకి టైం అనేది కొంచెం మనకి కలిసి వస్తుందని నేనైతే ముందుగానే ఆయిల్ పెట్టిందంతా కూడా మీకు చూపించకుండా మరి ఇక్కడ నేనైతే చూపిస్తున్నానండి. ఆయిల్ పెట్టింది, కడాయి పెట్టింది, మీకు అక్కడైతే వీడియో అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మెల్లగా నేనైతే కాగిన ఆయిల్లో అయితే ఇక్కడ చేపలు అయితే ఒక్కొక్కటిగా నేను ఇక్కడ మరి చేపలు నిదానంగా అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న చేపల్ని లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనము ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ హైలో పెట్టినా లోపల ఉడకదు, పైన వేగిపోతుంది, అప్పుడు టేస్ట్ అనేది బాగుండదు. మనం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేప అనేది మనము చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అసలు ఈ చేప వేగిన తర్వాత తింటుంటే ఉంటుందండి, అసలు అంత బాగుంటుంది, అంత అమేజింగ్గా ఉంటుంది. అసలు కొంచెం పప్పుచారులో కానీ రసంలో కానీ ఇంకా కూడా పచ్చళ్ళలో కానీ వేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకొని అంత నెయ్యి వేసుకొని ఈ చేప తింటుంటే ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అంత పర్ఫెక్ట్గా, అంత చక్కగా, అంత టేస్టీగా ఉంటుంది. ఈ చేపకైతే మరి ముళ్ళు కూడా అంత మెత్తగా ఉంటుందండి. చేపతో పాటు ముళ్ళు కూడా తినేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకనంటే ముళ్ళు ఎక్కువ గుచ్చుకోకుండా మరి అంత సాఫ్ట్గా ఉంటాయి ఈ చేపకి. అందుకని ఇష్టపడే వాళ్ళు కూడా ముళ్ళు కూడా తింటారండి. కానీ ఇక్కడైతే నేను ముళ్ళు తినను, కానీ చేప మాత్రమే తింటాను పైన. అంత బాగుంటుందండి. చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత నా కామెంట్ సెక్షన్లో మీరే తెలియపరుస్తారు. ఎప్పుడైనా కూడాను పర్ఫెక్ట్గా ఈ చేప టేస్ట్ అనేది బాగుంది, పర్ఫెక్ట్గా కూడా కుదిరింది అనేది మాత్రం చెప్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, రెండు వైపులు మంచి కలర్ వచ్చేంత వరకు మరి మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మెల్లగా మరి రెండో వైపు కూడా నేనైతే ఇక్కడ తిప్పుతున్నాను. మరి చేప తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆయిల్తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి పేలేదానికి అలాంటి ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని మనము చేప తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి.
మెల్లగా ఇక్కడ చూడండి రెండో వైపు కూడా అయితే మళ్ళీ నేను తిప్పుతున్నాను. చూడండి నాకు ఎంత చక్కగా ఫ్రై అయిపోతున్నాయో, గ్రిల్ చికెన్ చూసినట్టుగా ఉంది. అలాగే ఇక్కడైతే మరి తండూరి చికెన్ చూసినట్టుగా ఉందండి. అంత పర్ఫెక్ట్గా అయితే మరి చాప్ అయితే నాకు ఇక్కడ వేగిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి ఒక్కసారి మీరు ట్రై చేయండి. అసలు రాని వాళ్ళు కూడా ఇక వీడియో చూసి అయితే మీరే చేసేస్తారు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు చూస్తుంటేనే మీకు నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు మీకు ఆలస్యం, ఒక్కసారి మీరు మార్కెట్కి వెళ్ళి దూప్ చెల్లి చేప తెచ్చుకొని మీరు ఇలా రెడీ చేసుకొని మీరు ఫ్రై చేసుకోండి. కర్రీ కావాలంటే ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. షార్ట్ వీడియోలో అయితే ఈ చేప ఎలా ఉంటుందో కూడా నేనైతే చేప పెట్టున్నాను. మరి ఆ షార్ట్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి షేర్ చేయండి మీ బంధువులకి, స్నేహితులకి, తెలిసిన వాళ్ళకి. మన ఛానల్కి కూడా ఒక సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఇలా వేగిపోయిన చేపలన్నీ కూడా మరి ఒక్కొక్కటి ప్లేట్లలోకైతే నేను ప్లేట్లోకి ఇలాగ తీసేసుకుంటున్నాను. ఆయిల్ అంతా కూడా మనకి మరి వదిలేసిన తర్వాత మాత్రమే మీరు మరి ఆ చేపలు తీసుకోండి. లేదంటే ఒక టిష్యూ పేపర్ వేసుకొని మరి ఆ టిష్యూ పేపర్ మీద మీరు చేపలు వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ ఇక్కడ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు ఎంత చక్కగా వేగిపోయినాయి చూడండి. మనకి వేగాయి అని ఎలా తెలుస్తుందని అంటే ఫస్ట్ వేయంగానే మనకి బుడగలు వస్తూ ఉంటాయి పొంగుతున్నట్టు. అలాగా మనకి వేగిపోయిన తర్వాత ఆ బుడగలు లేకుండా సాఫ్ట్గా మనకి అలా చేప అంతా మనకి కనబడుతుంది. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా చేప వేగినట్టు ఫ్రెండ్స్. అది మీరు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇలాగ వేగిపోయిన చేపలన్నీ కూడా నేనైతే ఇక్కడ ఈ ప్లేట్లోకి అయితే ఇలా తీసేసుకున్నాను. ఎంత పర్ఫెక్ట్గా మనకి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయి అంటే అంత చక్కగా ఫ్రై అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి నేను ఇక్కడ తీసుకొని తింటున్నాను. లోపల కూడాను చాలా చక్కగా కూడా ఇక్కడైతే మరి మసాలాలన్నీ కూడా చాలా నీట్గా పట్టిపోయినాయి. అంత పర్ఫెక్ట్గా అంత చక్కగా ఉంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.